నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో అట్టహాసంగా టీడీపీ జిల్లా మహానాడు భారీగా తరలివచ్చి సందడి చేసిన పార్టీ శ్రేణులు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఖోఖో పెంపకాన్ని ప్రోత్సాహం అందించాలి. ఖోఖో క్లస్టర్ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష. ఇసుక మాఫియా అరాచకాలు అరికట్టండి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్. జిల్లా పరిశీలకుడు గురుమూర్తి రెడ్డి రాక నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా మహానాడు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడుకు అన్ని నియోజకవర్గాల మంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ మాజీ మంత్రి రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ, రంగారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నిడదవోలు ఇన్ఛార్జ్ గురుగుపల్లి శేషారావు, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, చల్లా వెంకర్రావు, ఎర్ర వేణు, గొల్ల ఆళ్ల గోవింద్, దొండపాటి సత్యంబాబు తదితరులు హాజరయ్యారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరికీ కూడా పదవులు రావాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలని ఆశించడం మీ అందరికీ కూడా అర్హత ఉందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని విధాలా మనకున్న పరిస్థితుల్లోని మన కూటమి ఇతర పార్టీలతోని భాగస్వామ్యమైన పార్టీలతోని మరి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎన్ని పదవులు ఇవ్వగలిగితే అన్ని పదవులు ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళు, పదవులు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టిలో ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా వారి తరపున మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అక్కడ ఎక్కడ కొట్టడం కాదు, కడప నరి రొడ్డుల మీద మనం అందరం కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి. 5 సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు భరించారు, అనేకమైన వేధింపులు. అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ఈరోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం మనం ఎప్పుడు కూడా మరవనిది. ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది, ఇంకా కేసులు, భయాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసులు ఉన్నాయి, దానికి సాక్ష్యం నేనే. మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కేసులు పోల, ఆస్తులన్నీ ఇంకా అటాచ్మెంట్లోనే ఉన్నాయి. సంవత్సరం పూర్తవుతా ఉందని నేను ఎందుకు ఆలోచించట్లేదంటే, నేను కానీ నా తండ్రి కానీ 11 రోజులే ఉన్నాం. కానీ మన తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. అవి మర్చిపోతామా? ఆయన తనయుడు లోకేష్ గారు సుమారు 30 పైన కేసులు ఉన్నాయి. ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు, అవన్నీ మర్చిపోతావా? ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం. కానీ తప్పకుండా గుర్తు చేయాలి, గుర్తు చేద్దాం. నాయకుడికి తెలుసు
కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావించే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియలేదు అని అంటే అది అవివేకం. తెలుసు, సరైన సమయంలో అది కూడా చేస్తారు, అది కూడా చేసి తీరుతారని కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇటు పోలవరం కానీ, గోపాలపురం కానీ, నిడదవోలు కానీ, కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక రాజమండ్రి రావాలి. కానీ అక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఉన్నారు కాబట్టి, అక్కడ ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ అత్యవసర కేసు కానీ వస్తే అక్కడ పిహెచ్సి నుంచి కొవ్వూరు వస్తుంది, కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తుంది, రాజమండ్రి నుంచి కాకినాడ పంపిస్తారు. ఈ లోపు పేషెంట్ ఈ మధ్యలోనే ఎక్కడో చోట చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్ ఇప్పటికే ఓవర్లోడ్ అనే పరిస్థితి ఉంది. మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కొవ్వూరు డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి దాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా చేయాలని చెప్పని ఇప్పటికే సంబంధిత మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జిల్లా మహానాడు సందర్భంగా మేలుగా మా నియోజకవర్గం నుంచి ఈ యొక్క తీర్మానాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహానాడుకు పంపించాలని చెప్పని జిల్లా బాధ్యుల వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొంత కార్యకర్తలు కాస్తంత విశ్రమిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికుడు ఇద్దరు ఒకళ్ళే. సైనికుడు కుటుంబాన్ని వదులుకొని, స్వేచ్ఛను వదులుకొని, స్వతంత్రాన్ని వదులుకొని, సుఖాలు వదులుకొని ఈ యొక్క దేశం కోసం సరిహద్దుల్లో రాక్షస మోకలు అడుగు పెట్టకుండా ఎలా అయితే పోరాటం చేస్తాడో, కార్యకర్తలుగా మీది నాది అదే వృత్తి. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అక్కడక్కడ కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ సరిహద్దుల్లో సైనికుడు ఒక్క 5 నిమిషాలు విశ్రమిస్తే దేశం ఎలా ధ్వంసమవుతుందో మన పరిస్థితి అంతే. 5 ఏళ్ల పాటు ఒక విధ్వంసకర పాలన చూసాం, ఒక అరాచక పాలన చూసాం. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి రాక్షసుడు అడుగెత్తకుండా ఉండాలంటే కార్యకర్తది నిరంతర శ్రమే. ఒక టూరిజం హబ్గా రాజమండ్రి ప్రాంతం, మన జిల్లా ఎదగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కానివ్వండి, మన పార్టీ తరఫున కానివ్వండి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరుగుతుంది మన జిల్లా తరఫు నుంచి. ఇక మా నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం దగ్గరికి వస్తే, మొన్నే మేము మా మినీ మహానాడు చేసుకున్నాం. దాంట్లో 5 తీర్మానాలు చేసాం. ఆ తీర్మానాలన్నింటినీ కూడా ఇక్కడ ఆమోదింప చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెడ్ బుక్ పనిచేస్తుంది. ఏదైతే నారా లోకేష్ గారిని రెడ్ బుక్ అన్నాడో ఆ రెడ్ బుక్ అంతా పనిచేస్తాం. ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అందరూ లోపలికి వెళ్తున్నారు. రేపో మాపో అక్కడ అధినాయకుడు ఉన్నాడు, మాజీ అధినాయకుడు, అతను కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎమ్మెల్యే వాసు ఉదయమే 6ంటికి బయటికి వెళ్తాడు, నిరంతరం కష్టపడుతున్నాడు. దేనికోసం? మా కుటుంబాన్ని వరుసగా 4 సార్లు గెలిపించినందుకు గాను. అదే కాకుండా మేము ప్రజాప్రతినిధిగా మా రుణం తీర్చుకోవాలనే భావంతో మీ ఎమ్మెల్యే వాసు గారు ఉన్నందుకే ఎప్పుడు కూడా మనం అండదండలు ఇస్తూనే ఉండాలి. కాబట్టి మేము అందరం కూడా ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశమే తీర్మానాలు చేశారు కొన్ని. ఆ తీర్మానాలు అన్నీ కూడా మనం స్టేట్ పార్టీ ఆఫీసుకు పట్టుకెళ్తాం. అక్కడ మనం వాటి మీద చర్చించి దాంట్లో ఏం ఉన్నాయి, మనం ఏం చేసుకోవాలనే భావంతో మనం కృషి చేయాలని. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే నిధులు ఒక్కటే సరిపోవని, ప్రజలందరి ఐక్యత, భాగస్వామ్యం, చొరవ అవసరమని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. ఊరు అభివృద్ధి చెందాలంటే ప్రతి అంశాన్ని మనదిగా భావించాలని, మన ఊరు మాట మంత్రి కార్యక్రమం ఉద్దేశం అదేనని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి భవానీ థియేటర్ వేదికగా గురువారం మన ఊరు మాట మంత్రి కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. టెక్కలి మండలం రావివలస పంచాయతీ గ్రామస్తులను టెక్కలిలోని భవానీ థియేటర్ కు పిలిపించి పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి వారితో వర్చువల్ గా మాట్లాడారు. పెద్ద తెరపై పవన్ కనపడుతూ మాట్లాడుతుంటే గ్రామస్తులు మైకులో మాట్లాడారు.
మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం. కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పవుద్ది. అంటే నేను నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. విద్య అనేది ఇందాక మన జగదీశ్వర్ గారు మాట్లాడుతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి. అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే గ్రామ శుభ్రత, శానిటేషన్, వీటన్నిటికి కూడా మీరందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకోండి. కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి, మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, వీళ్ళందరూ కనీసం ఒక రోజుకి గ్రామ పరిసరాలని శుభ్రంగా చేసుకోవడంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏముంటుందంటే, నాకు వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోతాయి. మామూలుగా నీళ్ళు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేసేస్తాను. కానీ నీళ్లు లేనప్పుడు ఒక్క హాఫ్ బకెట్ తోటి సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీటి విలువ ఎంత అని నాకు. సో మీ అందరూ కూడా నాలాంటి అనుభవాలు ఉంటాయి. అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే, అలాగే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి. అలాగే హరిత గ్రామాలు అంటే మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటివి వేసి మొక్కలు వేసి, కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి. నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి. అది చిన్నపాటి సుందర వనంగా మనం చేసుకోవచ్చు ఈ ప్రతి గ్రామంలో. అలాగే ముఖ్యంగా పిల్లలు ఆడుకోలేకపోతున్నారు, బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో, టీవీలో ఆగిపోతున్నారు. అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది. అది మీరందరూ కొంచెం చొరవ తీసుకుని ఆ దిశగా వెళ్ళండి. మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను. మీకు గుర్తుండి ఉంటుంది, నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే, రైల్వే కోడూరులో, నేను వెంటనే అక్కడ కనీసం మనకి 300 ఎకరాలంత భూమి ఉంది. ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు. సో నేను 1 ఎకరం కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది. సో నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ మనకున్న పొలాన్ని, మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి, ఎందుకంటే దేహదారుఢ్యం చాలా అవసరం పిల్లలకి. వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. మన బిడ్డల్ని, మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, యువకులు కానీ అందరూ కూడా, పెద్దలు కానీ, ఆడబిడ్డలకి గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. జిల్లా కోకో తోట పంటల విస్తరణపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని, ఆ తర్వాత అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. స్థానిక కలెక్టరేట్ లో కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ప్రశాంతి మాట్లాడుతూ 600 హెక్టార్లలో కోకో తోటలు సాగయ్యేలా చూడాలని, అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. ఆ మేరకు రైతులను ప్రోత్సహించే క్రమంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటలలో అంతర పంటగా వేసే కోకో తోటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నెల రైతులలో అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రైతుల క్షేత్ర ప్రదర్శన తప్పక ఉండాలని చెప్పారు. ఫీల్డ్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంత కోకో, నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, కోకో ఎక్స్టెంట్ రాయండి. ఈస్ట్ గోదావరిలో కోకో ఎక్స్టెంట్ ఇలా ఉంది అని రాస్తూ, ఈ మండలాల్లో ఇంత ఉంది, ఎక్కువ ఈ మండలంలో ఉంది అని రాస్తాను. ప్రొడక్షన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈ వెరైటీ ఇంత ప్రొడక్షన్ అవుతుంది. ఫార్మర్స్ యావరేజ్ గా ఫార్మర్ ఎంత తెచ్చుకుంటున్నాడు, మిగతా క్రాప్స్ తెచ్చుకున్న వాటికన్నా ఇతను ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ప్రాసెసింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది, అండ్ ఫైనల్ డిస్ట్రిబ్యూషన్. సో నేను ఇచ్చిన ఒక ఇండికేషన్ని, ఒక డైరెక్టివ్ని తను ఒక న్యూస్ ఐటమ్గా మార్చాడు. సో నేను మీకు ఏం అడిగాను, యాక్షన్ ప్లాన్ అడిగాను. సో ఈ యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ పాయింట్ ఇంటర్ క్రాప్. కోకో ఎక్స్టెంట్ యాజ్ ఇంటర్ క్రాప్గా మన దగ్గర ఎంత ఉంది, మెయిన్ క్రాప్గా ఎంత ఉంది?
జిల్లాలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తరలింపు కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఇంకెన్ని ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డు పైన ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నా ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని అరుణ్ విమర్శించారు. ఇసుక నిబంధనల కన్నా ఎక్కువ మోతాదులో లారీల్లో తరలించడం ద్వారా చాలా చోట్ల ముఖ్యమైన రహదారులు నిండా ఇసుక భారీ స్థాయిలో పేరుకుపోయిందని, దీని ఫలితంగా వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇవాళ చాలా మంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారి పడిపోయిన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ పరిస్థితులు బాగు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలి. ఇప్పుడు ధవళేశ్వరం గాయత్రి ఇసుక బయట రోడ్డు, అది రోడ్డు లేదంటే అది మొత్తం ఇసుక ర్యాంపు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. అక్కడ చిన్నపాటి స్కిడ్ అయితే చాలు జనం పడిపోయిన పరిస్థితి. ఆ పైనుంచి అత్యధిక లోడుతో లారీలు వేగంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం తక్షణమే వారం 10 రోజుల్లోపు ఇట్లాంటి వాటన్నిటిని నియంత్రించి ఆ రోడ్లపై ఇసుక మొత్తాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించి అధిక లోడుతో ప్రయాణం చేస్తున్న ఇసుక లారీలను అడ్డుకుంటాము. ఎక్కడికక్కడ ఇసుక లారీలను అడ్డుకుని ఆఫ్ చేస్తాం, నిలుపుదల చేస్తాము. తర్వాత జరిగే పరిణామాలకి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జిల్లా పరిశీలకులుగా నియమితులైన తిప్పల గురుమూర్తిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో బొమ్మూరు పార్టీ కార్యాలయంలో మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వేణు అధ్యక్షతన ఇన్ఛార్జీలతో తొలి సమావేశం నిర్వహించారు. జిల్లాకు వచ్చిన పరిశీలకులు గురుమూర్తిరెడ్డికి స్వాగతం పలికి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారతకై వ్యవసాయ అనుబంధ రంగాల వారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్డీఏ మెప్ప బ్యాంకర్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే ముఖ్యమంత్రి సంకల్ప సాధనలో భాగంగా మే నెలాఖరు నాటికి 2000 మంది స్వయం సహాయక సంఘాలు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ లక్ష్య సాధనకై బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కోరారు. చూసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనుక ఇమీడియట్గా ఇవ్వండి, ఎలిజిబుల్ కాకపోతే ఇమీడియట్గా రిజెక్ట్ చేయండి. మీ దగ్గర ఇది బ్యాంక్స్ దగ్గర మన దగ్గర వస్తున్న కొంచెం ల్యాప్సెస్ ఏంటంటే మనం ఇచ్చేది ఇమీడియట్గా ఇవ్వకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇస్తే ఇమీడియట్గా ఇవ్వండి, లేకపోతే రిజెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే నేను డిపార్ట్మెంట్ హెడ్స్ ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఎందుకంటే నేను పారిశ్రామికవేత్తగా ఉన్నాను, నేను ఏమైనా చేయగలను అనే ఒక కాన్సెప్ట్ రావాలంటే ప్రభుత్వం ఉపయోగించడం, వాటికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాల మీద వారికే వదిలిపెట్టాలి. వాటిలో చాలా వర్క్ ఉన్నాయి. స్కీమ్స్లో కూడా కొందరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇష్టపడతారు, కొందరు కేవలం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు ఇన్కమ్ జనరేటెడ్ కేవలం నా డబ్బు వస్తే చాలనుకుంటారు, ఇన్కమ్ జనరేట్ యూనిట్కు ఇష్టపడతారు, అలాగే కొందరు ట్రేడింగ్ యూనిట్కు ఇష్టపడతారు. ఆగస్టు 22న మెగాస్టార్ డాక్టర్ పద్మ విభూషణ్ కొణిదెల చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 22 వరకు జరగబోయే మెగాస్టార్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మెగాస్టార్ జన్మదిన వేడుకలు పుస్తకావిష్కరణ జరిగింది. అఖిల భారత చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ శుక్రవారం రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
ఈ సందర్భంగా మెగాస్టార్ జన్మదిన వేడుకల పుస్తక ఆవిష్కరణను బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల నియమితులైన మార్తి లక్ష్మి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను దివాసు చెరువులోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఇచ్చిన తన పదవి ద్వారా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాపక్షాన పార్టీ ఆశయాల మేరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు దంపతులు ఈ మేరకు డాక్టర్ గూడూరుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షురాలు మార్తి లక్ష్మిని, ఆమె భర్త మార్తి నాగేశ్వరరావు దంపతులను గూడూరి శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో సన్మానించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కనితి కిషోర్ 500కి 487 మార్కులు సాధించాడు. ప్రత్యేక అవసరాలు కలిగిన విభాగంలో ప్రతిభ కనపరచడాన్ని కిషోర్ను మంత్రి లోకేష్ అభినందించారు. సందర్భంగా మంత్రి సన్మానించే స్ఫూర్తి ప్రదాతలు రచించిన పుస్తకాలు అందజేశారు. కిషోర్ మంత్రితో మాట్లాడుతూ ఈ మార్కులు సాధించడానికి పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళిక బాగా ఉపయోగపడిందన్నారు. ఐఏఎస్ అవ్వాలన్నదే తన లక్ష్యమని లోకేష్ వివరించారు. ప్రభుత్వం తరపున సహాయం ఉంటుందని మంత్రి విద్యార్థితో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో అట్టహాసంగా టీడీపీ జిల్లా మహానాడు భారీగా తరలివచ్చి సందడి చేసిన పార్టీ శ్రేణులు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఖోఖో పెంపకాన్ని ప్రోత్సాహం అందించాలి. ఖోఖో క్లస్టర్ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష. ఇసుక మాఫియా అరాచకాలు అరికట్టండి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్. జిల్లా పరిశీలకుడు గురుమూర్తిరెడ్డి రాక నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.